ఓటేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి. మనం ఓటేయ వల్లనే రాజులు మారిపోతారు. ముఖ్యమంత్రులంతా మారిపోయినరు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసినా. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యే రా నాయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు లాగు దొరక ముందే నేను ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్ష వల్లనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం. కానీ వల్ల తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా? తెలంగాణ ఏమొచ్చింది? సప్లియరు అరే చేతులు లేవా? ఏం రాలే, బూడిద వచ్చింది. తమ్ముడు చెప్తాడు ఏమొచ్చింది తెలంగాణలో? సచ్చిందేవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు. బతికేదేవాడు దొరలు. రెడ్డి దొర పొట్టి దొర. రే పొట్టి దొర, నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మోతికపల్లి నరసింహులు ఇండిపెండెంట్ గా కూడా దొరలకు వ్యతిరేకంగా గెలిచిండు. అది అర్థం చేసుకోవాలి. మోతికపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిన, నీ అడ్డం వచ్చిన తొక్కుకుండా గెలిచిన. నేను నువ్వేదో పెద్ద పిగుడు గల్లాగా మాట్లాడుతున్నావు. ఎవడు అడ్డం వచ్చినా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి. నువ్వెంత వినాశనకారివో, ఎంత దుర్మార్గుడివో, ఎంత కులపిచ్చిందో. నేను ఎంతో మంది రెడ్లను చూసిన, ఏ రెడ్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు. నేను చెన్నారెడ్డిని చూసిన, విజయభాస్కర్ చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, అదేవిధంగా ఎం జనార్దన్ రెడ్డి గారిని చూసిన. ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లలో నేను చూడలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్లలో నేను చూడలేదు. రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళల్లో రాజకీయం చేసినటువంటి విషయాన్ని తప్ప మా కులాన్ని అనగదొక్కడానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి. దుర్మార్గుడా, అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? మొగోడివి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు, నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా మునగాడు? ఎన్ని రోజులు ఉంటావా నువ్వు? నాకు మునగాడా నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు గాల్చి బోధ పెడతారు నా మాదిగం బిడ్డలని సందర్భంగా నేను తెలియజేస్తావు. ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్రాని సందర్భంగా తెలియజేస్తా. ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మంది లేని 10 మంది లేని కులాలకు టికెట్ ఇస్తా. వాళ్ళు తురుమారు కూడా. ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మునగాడు. ఆ ఉపన్యాసాల వారి ఘోషుడ వ్యక్త అని కొంగడు వ్యక్త, నీ ఘోషకానే ఉంటావు. ఇక నువ్వు పేగులు మెడకేసుకుంటావు. ఎవరియో చాత కాని బెదబావు నువ్వు. ఇది గమనించాలి. ఇతను ఒక చీడ పురుగు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మాదిగ జాతిని మొత్తంగా పార్లమెంట్ లో 3 సీట్లు ఉంటే ఒక్క సీటుకు మేము అర్హులం కాదా?
నా కులంలో ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా అర్హత లేదా? మాది వాళ్ళంతా తెలంగాణలో చచ్చిపోయిందా? ఒరి దుర్మారు కూడా మొత్తంగా ఓట్లేసి నిన్ను గెలిపిస్తుంది కదా. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పు ఏంటంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు. నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? మాతో మాట్లాడవా? మేము కులయిలమైనమా? మాకు లెక్కలేనితనంగా మాట్లాడతావా మాతోటి? ఎంతవరకు సమంజసం? ఎవరు సహిస్తారు? ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం బిడ్డ. మోత్కపల్లి నరసింహులు గారు పౌరుషంతో పుట్టిండు, పౌరుషంతో సస్తాడు జాతి కోసం. ఇది అర్థం చేసుకోవాలి. నన్ను ఎవడు కూడా ఉత్తగా ఎవడు ఎన్నిక చేసుకోలే. అన్ని వర్గాల వారిని మెప్పించి సేవ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి నేను. ఇవాళ డబ్బు కోసమే బతికే నువ్వు, డబ్బు కోసమే బతికే నువ్వు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు. దొంగల దొంగ అంటే ఎవడు? దొంగల దొంగ అంటే ఎవడు? గట్టిగారు రాదునే ఎవడు? ఈయన సంసారి మనకు ముచ్చటి చెప్తుండిన. ఏం త్యాగం చేసావే నువ్వు? నోరుందని పిచ్చి కుక్కలాగా బాధగా ఆగటం తప్ప విలువుందా నీకు? విలువుందా నీకు? మానవత్వం ఉందా నీకు? మాదిగల మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా? పార్లమెంటు పోవటానికి మా మాదిగ బిడ్డ పోవలసిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో మాదిగలు లేరా? 80 లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే 4వ వంతున్నాం. మేము ఓటేస్తే ఎట్టేస్తే అటే గెలుస్తుంది. మేము ఎట్టేస్తే అటే గెలుస్తుంది. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందని ఇటేస్తేనే మీరు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ, రేవంత్ రెడ్డి తప్పు. రేవంత్ రెడ్డి తప్పు. తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్మల్ని అవమానపరుస్తావా? మమ్మల్ని అవహేళన చేస్తావా? మా జాతిని అవమానపరుస్తావా? ఇంతవరకు సమంజసం? ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను చూడలేకపోతున్నా. నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలొంచలేదు. నేను ఎవరికి తలొంచలేకపోగా ఇవాళ 3 సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది. గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం నేను చేయటంలే. గత నెల రోజుల నుంచి నాకు నిద్ర ఉండటంలే. ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి? నువ్వు పార్టీలో ఉన్నావు కదా, పార్టీలు ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా? పార్టీలో ఉంటున్న జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు టికెట్లు ఇవ్వని? సప్పుడు చేయడమే. సోనియా గాంధీ చెప్తుందా? రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వని? వామ్మో, వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురే, ఒకటే కుటుంబంలో ముగ్గురు 80 లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరాట. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట. 80 లక్షల మందికి ఒక్క టికెట్ ఇయ్యారట. ఎంత న్యాయం ఇది? ఇగోడు పట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ముందుకు వచ్చి మాదిగలకు అన్యాయం చేసి చెప్పాలి కదా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి కదా. ఆయన ముడుచుకొని కూర్చున్నాడు, ఆయన అన్నకు ఎంపీ తెచ్చుకున్నాడు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఎవరు మాట్లాడరా పార్టీలో? ఎవరు మా కోసం ఆలోచించరా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయ లేదా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం పుక్కడి కొట్లేస్తా ఉంటే ఓట్లు మన అవుతున్నాయి, భోగభాగ్యాలు వాళ్ళే అవుతున్నాయి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తంగా 17 సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే 5 సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే, 1 సీటు ఎంఐఎంకు పోతే, అదే మనం ముస్లింలకు పోతే 11 సీట్లు. 11 సీట్లలో
2 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చిలేవు. 2 సీట్లు, 8 సీట్లు. ఇక చూడు వాళ్ళ పేరు చదువుతా, మహనీయులు. రెడ్డి మహనీయులు, రెడ్డి దొరల పేరు చదువుతా చూడు. ఒక ఆయన జీవన్ రెడ్డి, ఒక ఆయన జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి. మొత్తం 8 మందికి ఇచ్చుకుంటాడు. ఎవడన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డికు? సిగ్గుందా? అంటే బీసీలు అంతా పోవాలి. మాదిగా ఇంట్లో దొక్కేసినావు. మరి గౌండ్ల కులవస్తులు ఎక్కడ వాళ్ళు పోవద్దా పార్లమెంటుకు? గౌండ్ల కులస్తులు పోవద్దా అని అడుగుతున్నా. సభ్యమయ్యా పోల్నా వద్దా? పోల్నా వద్దా? అదే విధంగా పద్మశాలీలు పోల్నా వద్దా? అరే గొల్ల కురుమలు పోల్నా వద్దా? పార్లమెంటుకు నీ రెడ్లకేయం పని? నీ రెడ్లకేయమో దోపిడి కోసం తప్ప, పైరవీల కోసం తప్ప. కష్టంలో ఉన్నవాడు బాధలు చెప్పుకుంటందుకు పార్లమెంట్కి పోవాలి. బాధలు చెప్పుకుంటందుకు పార్లమెంట్కి పోవాల్సిన పార్లమెంట్లో నీ రెడ్లకేం పనే? అది కూడా మొదటి నుంచి పనిచేసిన రెడ్లు కాదు. ఎన్నికలు అయిపోయినాక ఎవడు పైసలు ఎక్కువిస్తే, ఎవడు కోట్లు ఎక్కువిస్తే వాడికి టికెట్ ఇచ్చిండు. ఇదంతవరకు సమస్య ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైన ఆలోచన. రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి దొర అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా మీరు సంబోధిస్తే రెడ్డి దొర అని సంబోధించండి. ఇతను మామూలు మనిషి కాదు. గుడి లింగాన్ని రెండుటి కూడా మింగే మనిషి. కాబట్టి మనమంతా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడా శ్రీహరి? 4 ఓట్లు లేవు ఆయనకు. మాదిగా ముసుకేసుకొని 30 ఏళ్ళు బతికే. అరే ఆడు మావోడు కాదే, సీట్ అంటూ ఇస్తే మీరు వేరే స్థానాలు ఇవ్వండి, జనరల్ సీట్లలో శ్రీహరికి ఇవ్వండి, కానీ మా మాదిగా కాదయా అని గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. గత 25 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా. ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలుైనా దయాకర్ రావు ఇట్లా జీతగాడు. వాళ్ళు చెప్తారు నా చరిత్ర. ఏది ఏమైనా 10 ఇండ్లు లేవు కదా, బీఆర్ఎస్లో ఉన్నాడుగా, ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఓరియామా వీడేదో ఎమ్మెల్యే, ఆ కేసీఆర్ చల్లకుండా చెప్పి అలసిపోయినాం. ఇప్పుడు ఆయనకు కూడా బుద్ధి వచ్చింది అనుకుంటా నేను. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, మన రాజయ్యను కాదని. ఇకపోతే ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు ఇచ్చిండు. టికెట్తో పాటు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అంటే చెప్తే ఇప్పుడు మంచిది కాదు, తర్వాత మాట్లాడు. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని బుర్ర లేచి అల్లబడ్డు. అరే ఎంతకాలమే అమ్మా జాతిని చంపుతారు మీరు? అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా? మాదిగ బిడ్డకి ఇవ్వకూడదా? నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి? నువ్వేం మాట్లాడు? ఎన్నికలప్పుడు శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడి ముద్ద తింటుండు. శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు. శ్రీహరి అనే కులం మీద విచారణ చేయాలని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి, ఇంత మేధావి లేడట, ఇంత అందగాలు లేడని నేను టికెట్ ఇచ్చిన మళ్ళీ చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు. నీకు కనికరం లేదు. నువ్వు మంది కొంపలు దొబ్బి బతికిరోడివి. నీకు విషయం అవగాహన, సామాజిక అవగాహన లేదు నీకు. అందుకే ఈ పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి నువ్వు ఖబర్దార్, మాదిగలకు అన్యాయం చేయడానికి నువ్వు పాపం మూటగట్టుకుంటున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మన కొల్ల పొలను తయారు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి తయారు చేసి మోత్కుపల్లి నరసింహులు గారిని తిట్టాలి. ఏమయ్యా నన్ను పెద్ద మునగాలే తిట్టలేకపోయినరు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఎవరిట్లా ఏలెత్తి చూపలేకుండా బతికాడు. నేను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలు బతుకుతున్నా. నేను
కొంతమందిని మన కుల పనులను పాపం అమాయకులు వాళ్ళని తయారు చేయించి నన్ను మన మందకృష్ణ మాదిగని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు బిడ్డలారా, మీరు బతకండి. మీరు ఏం తింటారో వాడు పోసిన ఉత్స తాగి బతకండి. కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాదలు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడు ఇవాళ మందకృష్ణ మాదిగ విషయంలో 2 విషయాలు మాట్లాడతా. నేను గర్విస్తున్నా. ఈ తమ్ముడిని నేనే గౌరవించిన. ఈ తమ్ముడిని మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా 94లో. నా పేషిలో వస్తే మాదిగని పదం రాసినందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి నేను. ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్ లో పెడితే నేనే వచ్చి కుర్చీ మీద కూర్చొని మీటింగ్ కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మందకృష్ణ మాదిగ మామూలు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధానే వచ్చి తల వచ్చి ఒక కులం మీటింగ్ కు ఎవడన్నా ప్రధాని వస్తాడే? ఒక కులం మీటింగ్ కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఉన్నదా? అరే సప్పుడు చేయమా? ఏదో మరి ఒక కులం మీటింగ్, మాదిగ కులం మీటింగ్ కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు, వంగి ఆయన కడుపులో తలబెట్టిండు. గర్వపడాలి మనం, గర్వపడాలి. నా తమ్ముడు గర్వపడాలి మనం. ఇదెంత గొప్ప విషయం. ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు. ఎవరు? నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న ఇక్కడ మన జైరాబాద్కి వచ్చి కూడా నేను కట్టుబడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు. ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే మేము ఏబిసిడిలో కట్టుబడి. నువ్వు ఏడవన్నావా? 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నువ్వు ఏడవన్నావు. అంతేకాదు ఏందో రాజ్యాంగాన్నత వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తాడు. దొంగ. భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికి లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే ఏ పరిస్థితులు నేను బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు, ముట్టనివ్వనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసినాం. ఈ మొగోడు చెప్తాడు మాదిగ ఉద్యమం లేస్తుందని భయపడి, మాదిగ ఉద్యమం మోతుకుపల్లి నరసింహులు గారు ముందుకొచ్చి నడిపిస్తాడని భయపడి మాదిగల రిజర్వేషన్ తీసాడు. కొత్త సోగం తీసుకుంటు దొంగ ఎవడయా?